కోనసీమ జిల్లాలో ఫ్రీ బస్ ఎక్కిన మహిళలకు షాక్ తగిలింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే బస్సులకు స్త్రీ శక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టారు. ఇక మహిళల నుంచి టికెట్ డబ్బులు వసూలు చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి పుణ్యక్షేత్రానికి వెళ్లే స్పెషల్ సర్వీస్ బస్సుల్లో కూడా స్త్రీ శక్తి పథకం అమలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 7 వారాల దర్శనంలో భాగంగా వేలాది మంది తరలివచ్చే వాడపల్లి ఆలయానికి రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి ప్రతి శనివారం 90 వరకు ఆర్టీసీ బస్సులు స్పెషల్ సర్వీసులుగా నడుస్తాయి. అయితే నిన్న శనివారం వాడపల్లి బస్సులకు స్త్రీ శక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టి మహిళలకు ఫ్రీ టికెట్స్ ఇవ్వకపోవడంతో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ గందరగోళానికి తెరదించుతూ వివిధ జిల్లాల నుంచి వాడపల్లి ఆలయానికి వెళ్లే బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందంటూ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. శక్తి 0 ఫేర్